ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని, వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మరలా ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ఈ ధారావాహిక కీర్తనల ధ్యానాల్లో 100వ కీర్తనను నేడు ధ్యానించుకుంటా ఉన్నాం. 97, 98, 99 కీర్తనలలో దేవుని స్తుతిస్తూ, దేవుడు రాజు, దేవుని గురించిన హల్లెలూయా స్తుతి కీర్తనలు, యాత్రా కీర్తనలవి. ఈ 100వ కీర్తనలో మనము దేవుని ప్రజలము అనే అంశాన్ని తెలియజేస్తున్నారు. బహుశా ఏదో ఒక సమయంలో మనం ఎవరము, మన జీవితం ఏంటి అనే ప్రశ్న ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో కలగక మానదు. అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, మోసపోయిన సందర్భాలని బట్టి, ఒంటరితనాన్ని బట్టి ఏదో ఒక సందర్భంలో నేనెవరు, నా జీవితం ఏంటి, కొంత నిరాశ, కొంత నిస్పృహ రాగానే నేనెవరు అనేటువంటి ప్రశ్న, మేమెవరు, మా కుటుంబం ఏంటి, మేమేంటి ప్రభువా అనే ప్రశ్న ఆలోచన కలుగుతుంది. అటువంటి అన్ని సందర్భాలలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యము, మనము దేవుని వారము. వీఆర్ గాడ్స్ పీపుల్. మనము ఆయన ప్రియులము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు. దేవుని వాక్యంలో మరలా చెప్పబడినటువంటి మాట. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో మీరు రాజులైన యాజక సమూహము, మీరు రాజులు, మీరు యాజక సమూహం, మీరు ఆయన సొత్తు, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన. రాజులు అయినటువంటి యాజక సమూహం, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ఈ ఉదయకాలము ఆయన బిడ్డలముగా, ఆయన వారిగా మనం ఉన్నామనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రజలమైనటువంటి వారం మనం. యూఆర్ గాడ్స్ పీపుల్. కనుక ఈ లోకంలో మొదటిది ఆదరణ కలిగిస్తుంది. రెండవ విషయము, మనము దేవుని వారం గనుక ఆయన పేరు కలిగినటువంటి వారం, ఆయన నామమునకు ఘనత తీసుకొచ్చేటువంటి రీతిగా జీవించవలసిన వారం. దేవుని నామానికి ఘనత, దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఆయన పేరు పొందుకొని ఉన్నాం కనుక మనము మంచి కార్యములు చేసినప్పుడు దేవుని నామం కనపరచబడతా ఉంది. మన పాపపు జీవితము, దేవుని సన్నిధిలో ఈ లోకంలో చెడు జీవితము, చెడు కార్యములు చేసినప్పుడు దేవుని నామమునకు మన వల్ల దుష్కీర్తి కలుగకుండా ఉండేటువంటి బాధ్యత కూడా మనదే. మనము ఆయన వారమని, ఆయన మన దేవుడని నిత్యము స్మరణతో జీవించాలి. ఆయన మేపెడి గొర్రెలము. ఇంకొక అద్భుతమైనటువంటి మాట, ఆయన మేపెడి గొర్రెలం అంటే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాపరి గొర్రెలను కాచినట్లుగా మనల్ని పోషించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు ఆదరణనిచ్చే దేవుడు. మనకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనుదిన అవసరతలు వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని పోషిస్తున్నాడు. మనల్ని పోషించువాడు, మనల్ని సంరక్షించువాడు, మనల్ని పోషిస్తూ ప్రతి అవసరత తీరుస్తున్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ప్రతి అవసరమును తీరుస్తూ, ప్రతి అక్కరను తీరుస్తూ, మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్నటువంటి వాడు. కనుకనే ఆయన ప్రజలంగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయన పేరు పెట్టబడినటువంటి వారం, ఆయన ఆదరించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. కనుక ఆయన నామానికి తగినట్లుగా జీవించాలి. మనం లోకంలో స్వాతంత్రం ఉంది, ఏదైనా చేయొచ్చు అని మనకు అనిపిస్తుంది. నేను ఏదైనా చేయొచ్చు, నాకు నచ్చినట్టుగా జీవించవచ్చు. కానీ జ్ఞాపకం ఉంచుకునండి, మీరెవరి మనుషులు, నేను ఎవరి వారిని, నేను ప్రభు బిడ్డను, నేను ప్రభు కుమారుని. కనుక ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఈ లోకంలో ఆయన పనులు చేయాలి, ఆయన నామానికి మహిమ తెచ్చే వారిగా ఉండాలి. నేను ఆయన బిడ్డను. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప సంతోషకరమైన, ఆదరణకరమైన, ధైర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఆయన పిల్లలంగా ఉండడానికి దేవుడు కృపనిచ్చినాడు. మనం ఆయన వారిగా ఉన్నాం, ఆయన ఇంటి వారిగా, ఆయన బిడ్డలుగా, ఆయన సంపాదించుకున్న సొత్తుగా ఉన్నాం. కనుక ఈ లోకంలో దేని గురించి చింతించక ఆయన ఉన్నాడనే ధైర్యము, ఆయన చూస్తాడు, పోషించుతాడనే ధైర్యం, ఆయనకు
నామానికి ఘనత తెచ్చే రీతిగా జీవించే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యానుసారంగా జీవించే మనస్సు మాలో కలుగజేసి మమ్మల్ని బలపరచుకొని నీ చిత్తమునకు నా ప్రభువా అనుకూలంగా ఉండే హృదయం దయచేయమని, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్.